యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలో వేసిన భారీ సెట్ ఈ ప్రమాదం నిన్న రాత్రి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మూవీ టీం అంతా సురక్షితంగా బయటపడినట్టు హీరో నిఖిల్ స్వయంగా తెలిపారు. ప్రమాదం అనంతరం నిఖిల్ స్పందిస్తూ ఆడియన్స్ కి గొప్ప సినిమాటిక్ అనుభూతి అందించేందుకు కొన్నిసార్లు రిస్క్లు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. కానీ మా టీం అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఈ ప్రమాదంలో ఖరీదైన పరికరాలు కొన్ని పాడైపోయి ఆర్థిక నష్టం జరిగింది. అయినా దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం ఏమీ జరగలేదు అని తెలిపారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ కోసం శంషాబాద్ సమీపంలో భారీ ఎత్తున సెట్ ను ఏర్పాటు చేశారు. ఈ భారీ సెట్ లో సముద్రపు సన్నివేశాలు చిత్రీకరణ కోసం వేసిన ట్యాంకర్ ఓవర్లోడ్ కారణంగా అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ట్యాంక్ లో ఉన్న నీరు పెద్ద ఎత్తున ఒక్కసారిగా సెట్ లోకి ప్రవహించింది. దీంతో కొన్ని విలువైన కెమెరాలు, లైటింగ్ పరికరాలు నీటితో తడిసి దెబ్బతిన్నాయి. సాంకేతిక సిబ్బందిలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ఇక ఈ సినిమాలో నిఖిల్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నారు. 1905 కాలాన్ని ఆధారంగా చేసుకొని ప్రేమ విప్లవం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ ప్రమాదం కారణంగా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయినప్పటికీ త్వరలోనే షూటింగ్ పునఃప్రారంభానికి చిత్ర బృందం ఏర్పాటు చేస్తోంది. చిత్ర యూనిట్ తీసుకున్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ భారీ ఆర్థిక నష్టం జరగటం చిత్ర నిర్మాతలకు కాస్త ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ను రీ ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.